మనం సింహంలాగా బ్రతకాలా? కుక్కలాగా బ్రతకాలా? అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. తినగా పడవేస్తే తినేటువంటిది కుక్క. కానీ సింహం అలా కాదు. తను సొంతంగా వేటాడి సంపాదించుకొని తింటుంది. పీఆర్ఓ ఒక వ్యవస్థను పెట్టి మా దగ్గరకు పేషెంట్‌లు పంపించండి అని మళ్ళీ మీడియా ముందు కమిషన్ల కోసం ఆర్ఎంపీలు కకృతి పడుతున్నారు అని చెప్పేసనని మాయమాటలు చెప్పేటువంటి డాక్టర్ల దగ్గరకు మీరసలు పేషెంట్‌ని పంపించకండి. ఎందువల్లంటే మనం సింహంలాగా బ్రతకాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కుక్కలాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనే మనకు లేదు. కాబట్టి ఒకవేళ పేషెంట్‌లను రిఫర్ చేయాలి అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్‌కు రిఫర్ చేయండి. దీనివల్ల హాస్పిటల్‌లో ఉన్నటువంటి సదుపాయాలు మెరుగవుతాయి, వైద్యం మెరుగవుతుంది. ప్రభుత్వ డాక్టర్లు సరైన టైంకి వచ్చి వైద్యం చేస్తారు. దీని మీద మనం ప్రభుత్వాన్నైనా ప్రశ్నించే హక్కు మనకుంటుంది. డబ్బులు దండుకునేటువంటి రోగుల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి డాక్టర్ల దగ్గరకు మనం పేషెంట్‌లు పంపించాల్సినంత అవసరం మనకు లేదు. సో, ప్రతి గ్రామీణ వైద్యుడు సింహంలాగా బ్రతుకుతాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.